అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి టేస్టీ రెసిపీని తయారు చేసుకుందామండి. ఉల్లిపాయ పచ్చడిని చాలా టేస్టీగా ఉంటుంది. ఇది తిన్న వాళ్ళు ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట్టరు, మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు. మరి అలాంటి ఉల్లిపాయ పచ్చడిని రెడీ చేసుకుందామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక 20 నుంచి 25 వరకు ఎండుమిర్చిని తీసుకుంటున్నాను నేను. అలాగే గల్లుప్పు ఒక 2 స్పూన్లు, ఇంకా వచ్చేసి మనకి ఉల్లిపాయలు మీడియం సైజ్ వచ్చేసి ఒక 6 ఉల్లిపాయలు తీసుకున్నాను నేను, మధ్యలో కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర తీసుకోవటం జరిగింది. ఇంకా చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టి ఉంచుకున్నాము. ఇలా నానిపోయిందనమాట ఈ చింతపండు కూడా. ఇప్పుడు ఇవి సరిపోతాయండి మనకి ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ రోల్ దగ్గరికి వెళ్ళి రోట్లో చేసుకుందాం మనం ఈ పచ్చడి అనేది. మా వదిన చేస్తుంది పచ్చడి. ఇలా చూడండి, ఎండుమిర్చి ఉప్పు రోట్లో వేసుకొని దంచుకోవాలి. ఫస్ట్ పచ్చివే, మనం వేయించాల్సిన అవసరం లేదు. ఎండుమిర్చిని పచ్చిగా ఉన్నప్పుడే దంచుకోవాలన్నమాట. ఈ పచ్చి ఎండుమిర్చిని గలుపు వేసి రోట్లో వేసి మెత్తగా నూరుకోవాలి. ఇది కొంచెం కష్టమేనండి, కొంచెం టైం కూడా పడుతుంది మనకు నూరుకోవడానికి. మిక్సీలో అనుకోండి వెంటనే ఒక్క సెకండ్లో మిక్సీ పట్టామంటే వెంటనే మెదిగిపోతుంది, కానీ రోట్లో మాత్రం కష్టపడాల్సిందే. ఇలా కొంచెం నలిగిన తర్వాత ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్రను కూడా యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకుని మంచిగా మెత్తగా నూరుకోవాలన్నమాట. చూడండి ఎంత ఫాస్ట్గా దంచుతుందో కదా, చాలా మెత్తగా దంచుకోవాలి. ఇక్కడ ఎండుమిర్చి చూడండి, ఇలా దంచుకున్న తర్వాత కొంచెం మెదిగిన తర్వాత చింతపండు నానబెట్టి ఉంచుకున్నాం కదండి, ఆ చింతపండుని వేసుకొని యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ నూరుకోవాలి. చూడండి, ఇక్కడ కొంచెం గింజలు అనేవి తొందరగా నలగట్లేదు, పచ్చిగా ఉన్నాయి కదా. మనం వేయించామనుకోండి ఎండుమిర్చి తొందరగా నలిగిపోతుంది. కానీ ఈ పచ్చడికి వేయించితే రుచి ఉండదు అన్నమాట, పచ్చిగానే నూరుకోవాలి. ఇలా కొంచెం మనకు టైం అనేది పడుతుంది. ఇలా అయినా సరే ఇలా నూరుకున్న తర్వాత మనం చూడండి, ఇక్కడ చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ నానబెట్టిన చింతపండుని వేసేస్తున్నాం ఈ రోట్లోకి, పచ్చడిలోకి వేసేస్తున్నాం. చింతపండుగానే వేయాలి. కొంతమంది గుజ్జు తీసి వేసినా కానీ ఇలా వేస్తేనే చాలా టేస్ట్ ఉంటుందండి. గుజ్జు తీసి వాటర్ పోసుకునే కంటే చింతపండు వేసి నూరుకోవాలి. ఇలా వేసిన తర్వాత కొంచెం ఆ వాటర్, నానబెట్టిన వాటర్ ఏదైతే ఉందో అది పచ్చళ్ళలోకి యాడ్ చేసుకుంటూ మనం మెత్తగా నూరుకోవాలి. మరీ మెత్తగా అంటే మరి గంధంలాగా అవసరం లేదండి, కొంచెం గింజలు అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటాయి కదా పచ్చడి తినడానికి. ఇలా నూరుకున్నాం కదా, చక్కగా మెత్తగా నలిగిపోయిందండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాం కదా, మన దగ్గర ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఆ ఉల్లిపాయలని ఒక్కొక్క ముక్క వేసుకుంటూ దంచుకుందాం. ఇది కూడా ఉల్లిపాయ కూడా మరీ మెత్తగా నలగాల్సిన అవసరం లేదు. మనం చూడండి, ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు దంచుకోవాలి. ముక్కలు ముక్కలుగానే కనిపించాలి మనకి, మెత్తగా అవ్వకూడదు. పేస్ట్ పట్టినట్టు ఉంటే అస్సలు బాగుండదు అని చూడండి, ఇట్లా రోట్లో చూపించినట్లే వీడియోలో ఇట్లా దంచుకోవాలి. ఈ పచ్చడిలోకి వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని కచ్చా పచ్చాగా అంటాం కదా, అలా దంచుకోవాలి. ఉల్లిపాయ పీసులు కూడా అన్నీ వేసేసి దంచేసేద్దామండి. ఈ రోట్లో మొత్తం కట్ చేసి ఉంచుకున్న 6 ఉల్లిపాయలను కూడా వేసుకుందాం. మన క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుంది. ఇలా దంచేసిన తర్వాత చూడండి, మనకు ఆల్మోస్ట్ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇంకా ఇంతకన్నా మెత్తగా మెదగాల్సిన అవసరం లేదు. చాలా చక్కగా నూరుకున్నాం కదా ఈ పచ్చడిని. ఇప్పుడు మనం ఈ పచ్చడిలోకి ఒక్కసారి ఉప్పు చూసుకోవాలండి. ఉప్పు దీనిలో సరిపోయినా పర్వాలేదు, లేదంటే తక్కువైతే మనం తాలింపులో అయినా వేసుకుందాం. ఈ తాలింపు వేసుకోవాలి ఈ పచ్చడిని. ఇలా దంచిన పచ్చడిని మనం తీసి ఒక గిన్నెలోకి వేసుకుందామండి. రోట్లో పచ్చడిని తీసేసి గిన్నెలోకి వేసేసుకుందాం మొత్తం అంతా కూడా. ఇలా ఇప్పుడు మనం ఈ పచ్చడి అంతా కూడా రిమూవ్ చేసిన తర్వాత తాలింపు వేసుకోవాలి. ప్రాసెస్ అనేది తాలింపులోనే ఉంటుంది ఈ టేస్ట్ అనేది పచ్చడికి. మనం కొంచెం ఇదంతా తీసుకెళ్ళి స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదాం. స్టవ్ మీద బాణీ పెట్టేసుకొని ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి, ఎందుకంటే మనం అన్నీ కూడా పచ్చి వేసాం కదా, ఎండుమిర్చి పచ్చిగానే వేసాం, ఉల్లిపాయలు అవంతా కూడా పచ్చికారమే అన్నమాట. అందుకోసం మనం ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత పోపు అనేది పెట్టేసుకుందామండి. దీన్ని కొంచెం మీడియం సిమ్లో ఉంచుకోవాలి.
ఇలా హీట్ అయింది కదా, ఇప్పుడు జీలకర్ర యాడ్ చేసుకుందామండి. జీలకర్ర మంచిగా వేగితే ఆ ఫ్లేవర్ అనేది బయటకు వస్తుంది కదా, అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ జీలకర్ర వేసాం. జీలకర్ర వేసిన తర్వాత పచ్చిశనగపప్పు ఒక 2 స్పూన్లు, మినపప్పు ఒక 2 స్పూన్లు వేసి వేయించుకుందాం. చూడండి, ఇలా పొట్టు మినపప్పు కాకుండా మామూలుగా పొట్టు మినపప్పు ఉంటే పొట్టు మినపప్పు వేసుకోండి, లేదంటే సాయిపప్పు అయినా పర్లేదు. ఇలా వేసుకొని వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు దంచి పెట్టుకున్నామండి. ఒక 10 నుంచి 15 వెల్లుల్లిపాయల వరకు దంచి పెట్టుకున్నాము. ఎందుకంటే దీనిలో వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. దానికోసం దంచి పెట్టుకోవాలి. కొంచెం వెల్లుల్లిపాయలు ఎక్కువగానే వేసుకోవాలి తాలింపులోకి. ఇలా చూడండి, వేగిపోయాయి కదా మనకి పప్పులు. ఇప్పుడు వెల్లుల్లిపాయలను వేసుకుందామండి మనం. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత ఇవి కూడా మంచిగా వేగాలి. వెల్లుల్లిపాయలు కూడా కొంచెం బ్రౌన్ కలర్కి వస్తే బాగుంటాయి, వాటిలోంచి ఫ్లేవర్ అనేది బయటకు వస్తుంది అన్నమాట. ఇలా వెల్లుల్లిపాయలు కూడా వేగిన తర్వాత మనం దీనిలో కొంచెం కరివేపాకు, కొంచెం అంటే ఒక 4 రెమ్మల వరకు కరివేపాకు వేసుకోవాలి, కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ పసుపు వేసుకొని తాలింపంతా కలిపేసుకొని ఇప్పుడు మనం నూరు పెట్టుకున్న పచ్చడిని దీనిలోకి వేసేసుకుందామండి. తాలింపులోకి వేసేసాం కదా, చక్కగా వేసి మొత్తం తాలింపంతా పట్టేలా కలుపుకోవాలి ఈ పచ్చడికి. చూడండి, ఈ తాలింపులోనే ఉంటుందన్నమాట టేస్ట్ అనేది. ఇలా తాలింపంతా కూడా మంచిగా పట్టేలాగా ఉంచి బాగా కలుపుకోవాలి. తాలింపు మొత్తం అంతా పచ్చడికంతా పట్టాలి. ఇలా పట్టేలాగా కలుపుకొని దీనిలోకి 1 స్పూను మెంతి పొడి అండి. మెంతులు వేయించి పొడి చేసుకున్న పొడి, ఆవాలు అవసరం లేదు, ఓన్లీ మెంతులు మాత్రమే వేయించుకొని పొడి చేసుకున్న పొడిని 1 స్పూన్ వేసుకోవాలి పచ్చడిలోకి. ఇది ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట పచ్చడి, ఆ ఫ్లేవర్ బాగుంటుంది ఈ పచ్చడిలోకి. ఇలా వేసుకున్న తర్వాత కలిపేసి ప్లేట్ పెట్టేసుకుందామండి. మూత పెట్టి ఒక 2 మినిట్స్ మనం సిమ్లో వేయించేసుకుందాం. ఇంక మన పచ్చడి రెడీ అండి. ఉల్లిపాయ పచ్చడి ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిపాయ పచ్చడి రెడీ. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్.